నటుడు బాలకృష్ణకి ప్రమాదం గురైంది. కాలు జారి కింద పడ్డాడు హీరో బాలయ్య. అయితే బాలకృష్ణ మోకాలికి గాయమైనట్టు తెలుస్తుంది. వెంటనే అలర్ట్ అయినటువంటి మూవీ టీం ఆయన హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రి తరలించారు. అయితే కాకినాడ పోర్టు దగ్గర ఒక మూవీ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం బాలయ్య మోకాలికి గాయమవడంతో ఆసుపత్రి తరలించారు. స్కానింగ్ జరుగుతోంది. సో ఆయన స్కాన్ రిపోర్ట్ కోసం బాలయ్య టీం వెయిట్ చేస్తోంది. అయితే గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇటు బాలకృష్ణ అండ్ నటుడు మంచు మనోజ్ మధ్య ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు కాకినాడ పోర్ట్ దగ్గర. అక్కడ ఈ షూట్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మోకాలికి గాయమైంది. సో హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతానికి బాలకృష్ణ మోకాలికి గాయం అవడంతో ఆయన మోకాలికి స్కానింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సో స్కాన్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో మూవీ టీం ఒక్కసారిగా షాక్ గురైంది. మరి బాలకృష్ణ మోకాలికి గాయమైన సిచ్యువేషన్లో ఎటువంటి రిజల్ట్ వస్తుంది స్కాన్ తర్వాత, ఆయన ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. బట్ ఫ్యాన్స్ మాత్రం, ఆయన అభిమానులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రతినిధి అనీంద్ర సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. అనీంద్ర, బాలకృష్ణకి ఎటువంటి గాయమైంది? సో ప్రజెంట్ ఆయన ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు? డాక్టర్లు ఏం చెప్తున్నారు? మనోజ్, నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. కాకినాడ పోర్టు ప్రాంగణంలో జరుగుతున్న తాజా చిత్రం NBK 111 షూటింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం కాకినాడ పోర్టు పరిసరాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ అనుకోకుండా ఆ కాలు జారి కింద పడిపోయారు. ఈ క్రమంలో ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది. ప్రమాదాన్ని గమనించి ఆ చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే షూటింగ్ ను నిలిపేసి ఆయన్ని చికిత్స నిమిత్తం ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు మాత్రం ఆ బాలకృష్ణకు ప్రాథమిక చికిత్స అందించారు. ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. గాయం స్వల్పమైందని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి వైద్యులు స్పష్టం చేశారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత గోపిచంద్ మల్లేనితో చేస్తున్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఇది. సో అయితే మంచు మనోజ్ అండ్ ఇంకా బాలకృష్ణ వీళ్ళిద్దరి మధ్య ఒక యాక్షన్ సీక్వెన్స్ అనేది అక్కడ కాకినాడ పోర్ట్ లో షూట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడే బాలకృష్ణకి ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. డిసెంబర్ లో మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే మూవీని శరవేగంగా షూటింగ్ జరుపుతూ ఉన్నారు. సో అయితే ప్రస్తుతం ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఫ్యాన్స్ అండ్ ఇంకా సినీ ప్రముఖులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొనాలని అభిమానులంతా కూడా ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్యాన్స్ కూడా. సో త్వరలోనే మళ్ళీ ఆయన షూటింగ్ కి వస్తారు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. సో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు కూడా. సో ప్రస్తుతానికైతే షూటింగ్ నిలిపివేశారు. సో మళ్ళీ షూటింగ్ మొత్తం కూడా రిషెడ్యూల్, బాలకృష్ణ కోలుకుని డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ రిషెడ్యూల్ చేసి మళ్ళీ బాలకృష్ణ షూటింగ్ లో పాల్గొంటారు. ఈ మూవీ పైన చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, పీరియాడిక్ డ్రామా అంటూ కూడా ముందు నుంచి అనౌన్స్ చేశారు. ఈ మూవీకి సంబంధించినటువంటి గేమ్స్ కూడా మొన్న రిలీజ్ చేశారు. ఆ గేమ్స్ లో బాలకృష్ణ లుక్ గానీ, తమన్ బీజిఎం గానీ అన్ని కూడా బాగా అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, మంచి బజ్ ను కూడా క్రియేట్ చేయగలిగాయి. సో ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కొంచెం ఆందోళన చెందుతున్నారు. కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాలకృష్ణకి స్వల్ప గాయాలు మాత్రం, అది కూడా మోకాలికి స్వల్ప గాయాలు అయ్యాయి కింద జారి పడడంతో. సో వెంటనే మూవీ టీమ్ హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయారు కాబట్టి సో అక్కడ స్కానింగ్స్ అన్ని కూడా చేశారు. సో మళ్ళీ త్వరలోనే డిశ్చార్జ్ అయ్యి షూటింగ్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది మనోజ్. రైట్. అట్ ది సేమ్ టైం అంటే ఎటువంటి సీక్వెన్స్ షూట్ జరుగుతోంది? ఆయన కాలు జారి పడ్డారంటే ఏదైనా హైట్ నుంచి పడ్డారా? ఆ షూటింగ్ సమయంలో ఇంకేదైనా మిస్ మ్యాచ్ అయిందా? లేదు మనోజ్, అక్కడ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. మంచు మనోజ్ ఒక క్యారెక్టర్ చేస్తున్నారు ఈ మూవీలో. ఆ మంచు మనోజ్ కి బాలకృష్ణకి మధ్య ఒక యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నట్టు సమాచారం. సో ఈ సీక్వెన్స్ లోనే అంటే పెద్దగా హైట్ నుంచి కాదు, జస్ట్ ఆయన కొంచెం చిన్న యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగానే కాలు స్లిప్ అయి కింద పడిపోయారు. కింద పడిపోవడం గానీ మోకాలికి అక్కడ చిన్నగా స్వల్ప గాయం అయింది. ఆ స్వల్ప గాయం అవ్వడం గానీ వెంటనే అప్పుడు మొత్తం సభ్యులందరూ కూడా అలర్ట్ అయిపోయారు. మూవీ టీం అంతా కూడా అలర్ట్ అయ్యారు. సో కొంచెం అక్కడ లెగ్ ఇంజ్యూరీ అవడంతో ఆయన అప్పుడు వెంటనే షూట్ చేయలేకపోయారు. నడవడానికి కూడా కొంత ఇబ్బంది అయింది. సో అందుకే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి వెంటనే స్కానింగ్ చేయడం జరిగింది. సో అక్కడ వైద్యులు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు, త్వరలో ఆయన మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనీంద్ర.
నటుడు బాలకృష్ణ, మంచు మనోజ్ ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో భాగంగా కాకినాడ పోర్ట్ దగ్గర ఈ షూట్ జరుగుతోంది. గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది NBK 111. సో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో నటుడు బాలకృష్ణ కాలు జారి కింద పడ్డారు. మోకాలికి చాలా తీవ్రంగా గాయమైంది. సో హుటాహుటిన వెంటనే ఆయన్ని ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మోకాలికి స్కానింగ్ కూడా చేశారు. మరి కాసేపట్లోనే ఆ స్కానింగ్ రిపోర్ట్ వచ్చే అవకాశం, దానికోసం వెయిట్ చేస్తున్నారు. బట్ పెద్దగా భయపడాల్సిన పని లేదు. సో అంతా సేఫ్ గానే ఉంటుందన్నట్టుగా బాలకృష్ణ అభిమానులకి అటు సినిమా టీం చెప్తోంది. ఆయన స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎటువంటి ఆసక్తికర విషయాలు బయటపడతాయో చూడాలి. బట్ ఇప్పుడు వచ్చినటువంటి పరిణామాల్లో బాలకృష్ణ ఒక్కసారిగా ఇలా గాయమైంది అని చెప్పగానే అందరూ కూడా షాక్ గురయ్యారు. అయితే లెజెండ్ సినిమా షూటింగ్ సమయంలో కూడా 2018లో అక్టోబర్ 3వ తేదీన ఆయన కూడా హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తూ ఉంటే బైక్ చేసింగ్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఆయన నడుపుతున్నటువంటి బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. సో ఈ ప్రమాదంలో ఆయన కుడి చేతికి, కాలికి స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రి నుంచి ఆయనకి చికిత్స అందించారు. సో 2013 ఇన్స్టాన్స్. సో అప్పుడు లెజెండ్ సినిమా షూటింగ్ అది. ఆ తర్వాత 2016లో గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ సమయంలో కూడా సో మధ్యప్రదేశ్ భోపాల్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి భారీ గుర్రపు స్వారీ పోరాట సంబంధించినటువంటి ఒక హార్స్ రైడింగ్ స్టంట్ చేస్తూ ఉన్న సమయంలో గుర్రం అదుపు తప్పి పడిపోవడంతో బాలకృష్ణ కింద పడిపోయారు. అప్పుడు కూడా ఆయన భుజానికి, చేతికి గాయాలయ్యాయి. ఇప్పుడు 2021 భుజానికి ఆయనకి కొంత సర్జరీ కూడా జరిగింది. సో షోల్డర్ సర్జరీ జరిగింది. పాత గాయాలు తిరగబడడం, కొంత రోప్ స్టన్స్ చేయడం వల్ల ఆయనకి కుడి భుజంలో తీవ్రమైన నొప్పి కారణంగా ఆయన శస్త్రచికిత్స కూడా చేసుకున్నారు. కేర్ హాస్పిటల్లో ఆ సర్జరీ జరిగింది. ఇక పొలిటికల్ క్యాంపెయిన్ 2019లో మే నెలలో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత షూటింగ్ సమయంలో ఆయనకు ఎదురైనటువంటి ఇంకో సమస్య కాలికి గాయం, యాంకిల్ లెగ్ ఇష్యూ. సో దీని కారణంగా చిన్నపాటి చికిత్స కూడా చేయించుకున్నారు ఆయన. ఆ తర్వాత 2024 ఏప్రిల్లో ఎన్నికల ప్రచార రథంపై నుంచి కాలు జారితం లాంటివి జరిగినప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ పెద్ద ప్రమాదాలు ఏం జరగలేదు. బట్ ఇప్పుడు ఆయన మోకాలి గాయమైంది. మరి ఎటువంటి రిజల్ట్ వస్తుంది, డాక్టర్లు ఏం చెప్తారో చూడాలి. బట్ కొంత ఇప్పుడైతే ఆయన రెస్ట్ మాత్రం అవసరం అన్నట్టుగా తాత్కాలికంగా వైద్యులు చెప్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరిగిందో. సో బాలకృష్ణకి ఆయన సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం గురవడం అభిమానులుగా మీరెలా చూస్తున్నారు? సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. We are టెక్నో పెయింట్స్.